అప్పుడప్పుడు మనం స్వచ్ఛమైన మనసుతో ఒకరి మేలు కోరుతాం, వాళ్ళ కోసం ఏమైనా మంచి పనులు చేస్తాం. కానీ ఆ వ్యక్తులే మన స్నేహాన్ని, మన సంబంధాన్ని, మన నిజాయితీని ప్రశ్నార్థకంగా చూస్తారు, మనల్ని అనుమానిస్తారు. అప్పుడు మనం బాధపడతాం, కానీ బాధపడకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని అనుమానిస్తుంటే దానివల్ల మీ విలువే పెరుగుతుంది. ఇప్పుడు మీరు అనుకుంటారు, అసలు ఇది ఎలా సాధ్యమని. ఒక విషయం చెప్పండి, మీరు ఎప్పుడైనా బొగ్గుల నాణ్యతను పరీక్షించడం జరుగుతుందని విన్నారా? వినలేదా? ఎందుకంటే అలా ఎక్కడా జరగనే జరగదు. నాణ్యత పరీక్ష కేవలం బంగారాన్ని చేయడం జరుగుతుంది, కేవలం దాని నాణ్యతనే అనుమానించడం జరుగుతుంది. బంగారాన్ని పరీక్షించడం జరుగుతుంది. అప్పుడు ఆ బంగారం ఆ పరీక్షలో నెగ్గింది అంటే దాని విలువ ఎంత ఎక్కువో అది ప్రపంచానికి తెలిసిపోతుంది. అదేవిధంగా ఈ ప్రపంచం మిమ్మల్ని కూడా పరీక్షిస్తుంది. ఇక ఎప్పుడైతే మీరు ఈ పరీక్షలో నెగ్గుతారో అప్పుడు మీ విలువ ఎంత ఎక్కువో ఈ ప్రపంచానికి తెలిసిపోతుంది. అందుకే ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని అనుమానిస్తుంటే బాధపడకండి. కేవలం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు మంచి మార్గంలో నడవండి, మంచి పనులు చేయండి, అందరి గురించి మీ మనసులో మంచి భావంతో ఉండండి. అలాగే మీరు నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.